స్వాగతం. ఎప్పటిలాగే మనతో పాటు కౌసల్య గారు మరో వంటకాన్ని అందించబోతున్నారు. అడిగి తెలుసుకుందామా? నమస్కారం కౌసల్య గారు. నమస్తే అమ్మా. ఈ రోజు మన స్పెషల్ ప్రోగ్రామ్ లో వంటకం ఏమో తెలుసుకుందామా? డేట్స్ డిలైట్. డేట్స్ డిలైట్. వావ్, డేట్స్ అంటేనే చాలా హెల్దీ ఫుడ్. సో మంచి ఫుడ్ ఐటమ్ మాకు చూపిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. సో పదార్థాలు ఏంటో చెప్తారా? ఖర్జూరం, బిస్కెట్స్, తేనె, బాదం స్లైసెస్. ఇది పొయ్యి మీద పెట్టి చేసే అవసరం ఉండదు. ఇది చాలా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఒకసారి తయారు చేసే విధానం కౌసల్య గారికి తెలుసుకుందాం. మేడం, తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? ఫస్ట్ ఏంటంటే బిస్కెట్స్ని మనం పౌడర్ చేసుకుంటున్నాం. అలాగే చీజ్ కేక్స్కి వాటికి చేసుకోవచ్చు. కొంచెం స్వీట్గా ఉండే బిస్కెట్లు అయితే చాలా బాగుంటాయి, సాల్టీగా తీసుకోకుండా. బిస్కెట్స్ తీసుకున్నాం. చాలా మంచి ఐటమ్ చూపిస్తున్నారు. చాలా బాగుంది, ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా అనిపిస్తుంది. సో 5 minutesలో మీరు చేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన బిస్కెట్ పౌడర్ అంతా ఇందులో వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఖర్జూరం ఉంది కదా, ఇలాంటి ఖర్జూరం తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ఏంటంటే ఇది బాగా జ్యూసీగా ఉంటుంది మామూలు ఖర్జూరం కన్నా. ఇలాంటి ఖర్జూరం మనం తీసుకుంటే డ్రైనెస్ కూడా ఉండదు. ఇలా తీసుకుంటున్నాం ఖర్జూరం. దీంట్లో మరి చక్కెర అది యాడ్ చేసుకోక్కర్లేదు. ఆల్మండ్ స్లైసెస్ కొంచెం తీసుకున్నాను. బిస్కెట్స్తో ఫస్ట్ టైం వెరైటీ వంటకం చూపిస్తున్నారు మీరు. సో ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? నేను ఎక్కువ బుక్స్ చదువుతానమ్మా. అన్ని విదేశాల వంటలు అన్ని రకాలవి నేను ఎక్కువ చదువుతూ ఉంటాను బుక్స్. అందువల్ల ఏంటంటే తర్వాత కొంచెం నా ఓన్లో నేను చేసుకుంటాను, కొన్ని బుక్స్ చదువుతూ ఉంటాను. దానివల్ల నా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ చేస్తాను. సింపుల్ ఐటమ్ అండ్ సూపర్ ఐటమ్. హెల్దీగా ఉంటుంది. ఎక్కువ చక్కెర, ఆయిల్, నెయ్యి అది కూడా ఉండదు కదా. అందుకని న్యూట్రిషియస్ డైట్ కింద కూడా మనం తీసుకోవచ్చు. ఇది యూజువల్గా అంటే హెల్త్కి చాలా మంచిది. మనకేంటంటే డ్రై ఫ్రూట్ లడ్డూస్ ప్రెగ్నెన్సీ అవగానే, డెలివరీ అవగానే కూడా పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా బాగా తినడానికి బలం వచ్చేటటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేసుకోవచ్చు. ఇలాంటి వెరైటీగా దీని మీద మనం కొంచెం తేనె కూడా వేసేసుకుంటాం. చూసావు కదమ్మా, ఖర్జూరం ప్లస్ తేనె చాలా తీయగా రుచికరంగా ఉంటుంది. సో వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. అవునమ్మా. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయింది కదా. ఈ గ్రైండ్ అయిపోయిన పేస్ట్ని మనం తీసుకుంటున్నాం. ఇందులో గ్రైండ్ చేసిన బిస్కెట్ పౌడర్. ఈ ఖర్జూరంలో చాలా జిగురు ఉంటుంది, బాగా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి బాగా వస్తుంది. ఇది రెండు మళ్ళీ మిక్స్ చేసేసుకొని దీంతో పాటు మనం ఇది ఒక మోల్డ్లోకి తీసుకుంటూ మనం నొక్కుతూ పెట్టుకుంటే కాస్త మెత్తగా, అంటే కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా మనం సర్వ్ చేయొచ్చు. ఆ మాదిరిగా తయారయ్యింది. ఓకే,
అయిపోయాక బాగా కలుపుకోవాలి. బాగా కలిపేస్తున్నాను. ఈ రెండు కూడా బాగా బాగా మెత్తగా అయిపోతుంది లోపు. ఎందుకంటే ఈ మాయిశ్చర్ ఉన్నటువంటి ఖర్జూరంలో ఉన్నటువంటి తేమ ఈ రెండు కలిసిపోతాయి కాబట్టి ఇంకా కొంచెం ఏంటంటే మనం మిక్సీ జార్లో కూడాను బాగా పట్టి ఉంటుంది కాబట్టి అందులో కూడా కొంచెం మనం వేసుకుంటాం. ఇదంతా కలిపి మరొకసారి మిక్సీలో ఫుల్గా అంతా మిక్స్ అయిపోతుంది. హ్యాండ్తో కలిపే కళ్ళు అది బెటర్ ఐడియా. సో 1 minute సరిపోతుంది కలిపేసి. మొత్తం అంతా కలిసిపోయింది. ఖర్జూరం ఇప్పుడు ఏంటంటే డెకరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి ఐటమ్స్ మనం ఆర్గానిక్ షాప్లో వాటిలో కొంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. కానీ మనకి ఇంట్లో తయారు చేసుకుంటే సింపుల్గా హైజెనిక్గా తక్కువ ధరలో కూడా మనకి తయారవుతాయి. తర్వాత స్పెషల్లీ ఇవి ఏంటంటే వివిధ పదార్థాలు ఏంటంటే మనం కిడ్స్కి పెట్టిన మార్నింగ్ తింటే చాలా మంచిది హెల్త్కి. ఓకే మోనికా, ఇలా తయారైపోయిన దాంట్లోని నేను ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం కలిపిస్తున్నాను. ఆల్మండ్స్ కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ మాదిరిగా తయారైపోయిన పేస్ట్ని ఇలా తయారైపోయింది కదా. ఇప్పుడు మీ ఇంటి గుమగుమలు ప్రోగ్రాంలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి గుమగుమలు. ఇప్పుడు ఇలా ఒక మోల్డ్లో తీసుకుంటాను. మోల్డ్లో తీసుకొని రోల్ చేసి అందులో పెట్టేస్తాను. ఫుల్ టైట్గా తీసుకోండి. మోల్డ్తో పాటు ఆ షేప్లో వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలా మంచి షేప్ రావడానికి కోసం ఇలాగా తీసుకుంటున్నాం. ఓకే అండి, షేప్ కోసం మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే సర్కిల్ లాంటివే కాకుండా స్క్వేర్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. సో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ బాక్స్ మనం రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలాగా ఎన్ని మీకు కావాలో అన్ని తయారు చేసుకొని చూడడానికి అది స్వీట్ లాగా చాలా మంచి లుకింగ్ ఉంది. సో చాలా సింపుల్ ఐటమ్ అండ్ చాలా తొందరగా చేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోయింది. చదువుతుంటేనే ఇవన్నీ తెలుసుకున్నారు మీరు. కొన్ని చేస్తుండే కూడా అలవాటు అవుతుందమ్మా మనకి. రకరకాలుగా మనం డిఫరెంట్గా చేయాలనేది వస్తుంటుంది. ఇలాగా తయారైపోయినవన్నీ మనం వీటికి ఏంటంటే దీంట్లో ఉన్న ఆల్మండ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఆ స్లైసెస్తో మనం డిస్ప్లే చేద్దాం. సో స్టవ్ అవసరం లేకుండా, ఆయిల్ అవసరం లేకుండా, అలాంటివి ఏం అవసరం లేకుండా విత్ ఇన్ 5 minutesలో ఏం చక్కగా రిచ్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకున్నాము.
సో రెడీ అయిందమ్మా. కొంచెం సిల్వర్ ఫాయిల్ ఓకే. పైన ఫైనల్ టచెస్ లాగా కొంచెం డెకరేషన్కి మనం పెట్టుకుంటున్నాం. ఫాయిల్ పెట్టగానే ఏంటంటే మనకి బజార్లో కొన్న స్వీట్ లుక్ వస్తుంది, అందంగా కనిపిస్తుంది. అందుకే ఈ మాదిరిగా మనం తయారు చేసుకున్నాం. సో మీ బర్త్డే అప్పుడు కానీ ఏ రోజు మీ పెళ్లి రోజు అయినా సరే ఇలాంటి స్వీట్స్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. నా బర్త్డేకి నేనే తయారు చేసుకుంటున్నా. ఓకే మౌనిక ఆల్రెడీ తయారైపోయింది. ఓకే మౌనిక టేస్ట్ చేయండి చిన్న పీస్ మీకు ఎలా నచ్చుతుందో. మీరు సన్నంగా ఉన్నారు కదా, ఇలాంటి తింటే అలాంటి కోసం అలాంటి వాళ్ళ కోసం చాలా మంచి ప్రిపేర్ చేశారు. చాలా సూపర్గా ఉంది, చాలా సూపర్గా ఉంది మ్యామ్. చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి ఐటమ్ ఫస్ట్ టైం తింటున్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఇవాటి మీ ఇంటి కుమ్మకుమలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందంట. అంటిల్ దెన్ బాయ్. మీ ఇంటి కుమ్మకుమలు ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు కౌసల్య గారు ఉన్నారు. కౌసల్య గారు ఏం వంటకం చూపిస్తున్నారో చూద్దామా? కౌసల్య గారు నమస్కారం అండి. నమస్తే. ఈరోజు మా కోసం ఏం వంటకం స్పెషల్ చేయబోతున్నారు? స్ట్రాబెరీ మిల్క్ షేక్. స్ట్రాబెరీ మిల్క్ షేక్. వావ్, సమ్మర్ సీజన్లో మిల్క్ షేక్ అంటే అందరూ చాలా ఇష్టపడతారు. ఓకే మేడం, కావాల్సిన పదార్థాలు చెప్తారా? స్ట్రాబెరీ క్రష్, పాలు. ఓకే మేడం, ఇప్పుడు తయారు చేసే విధానం చెప్పండి. ఓకేనమ్మా. స్ట్రాబెరీ క్రష్లో ఏంటంటే మనం స్ట్రాబెరీస్ తీసుకున్నాం కదా, ఈ స్ట్రాబెరీస్ పీసెస్ లాగా కట్ చేసుకుంటాము. కట్ చేసుకుని దీన్ని స్ట్రాబెరీ క్రష్ వేసేసుకొని దాని మీద పాలు కొంచెం వేసేసి మనం మిక్స్ చేసేసి ఆయిల్స్తో కానీ దేంతో ఇచ్చామంటే సమ్మర్ సీజన్లో మనం బయట కూల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. చాలాగా అంటే ఫ్రూట్ తోటి ఏదైనా ఒకటి స్మూతీలా తాగితే పొద్దున్న పూట కూడా బ్రేక్ఫాస్ట్తో పాటు కూడా చాలా బాగుంటుంది. స్ట్రాబెరీస్ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాబెరీస్ని కట్ చేసుకోవాలి స్మాల్ పీసెస్ లాగా. ఇక్కడ షుగర్ యాడ్ చేయట్లేదు. మీకు ఎవరికైనా ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు షుగర్ యాడ్. ఐస్ ఈజ్ ఆప్షనల్, కావాలంటే ఐస్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాబెరీస్ని నేను కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను. స్ట్రాబెరీస్ మనం గ్రైండ్ చేసేసాం. ఇప్పుడు ఇది కొంచెం బాగా సాఫ్ట్గా అయిపోయాక దీంట్లో ఏంటంటే కొంచెం క్రష్ వేసేస్తున్నాను. స్ట్రాబెరీ క్రష్ దొరుకుతుంది కదా, మార్కెట్లో దొరుకుతుంది. అలాగే పాలు తీసుకుంటున్నాం. మనకి తగినంత ఒక గ్లాస్ మనం మిల్క్ షేక్ తాగుతాం అంత చేసుకోవచ్చు. కావాల్సినంత మిల్క్ షేక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది బాగా గ్రైండ్ చేసేసుకుంటున్నాం. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కాబట్టి పాలతో పాటు చాలా బాగుంటుంది. టేస్ట్ హెల్తీగా కూడా చాలా బాగుంటుంది. సో గ్రైండింగ్ కూడా అయిపోయింది. ఓకే మౌనిక, ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఇప్పుడు తయారైపోయిన స్ట్రాబెరీస్ మిల్క్ షేక్ని ఇలా లైట్ పింకిష్ కలర్లో వస్తుంది. సో లైట్ పింకిష్ కలర్లో చేంజ్ అవుతుంది. చూడడానికి కూడా చాలా బాగుంది. చాలా ఈజీగా అండ్ కలర్ కూడా చాలా సూపర్గా ఉంది. చూస్తుంటేనే తాగేయాలనిపిస్తుంది. అండ్ చిన్నపిల్లలకి ఇది చాలా మంచి మిల్క్ షేక్. స్ట్రాబెరీస్ అంటే కూడా అందరికి ఇష్టం కాబట్టి అండ్ హెల్దీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి
ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే మౌనిక, సో రెడీ స్ట్రాబెరీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా రెడీ మీరు అయిపోయిందా? ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది మ్యామ్, చాలా సూపర్గా ఉంది, చాలా ఫెంటాస్టిక్ అండ్ చాలా తొందరగా చేశారు. తొందరగా సో ఇందులో చల్లగా తాగే వాళ్ళు ఐస్ పీసెస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్లీ పిల్లలకి పొద్దున్నే చక్కగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఇలాగా స్ట్రాబెరీ మిల్క్ షేక్, చిక్కు మిల్క్ షేక్, బనానా మిల్క్ షేక్ ఇలాంటి మిల్క్ షేక్స్ అంటే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది. పాలు పళ్ళు రెండు కలిపి వాళ్ళు తాగుతారు. మామూలుగా జనరల్గా పిల్లలకి పాలు తాగడం అంటే ఇష్టం లేకపోతే ఇలాంటివి చేస్తే కూడా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. చాలా మంచి చూపించాను మ్యామ్, వెరీ థ్యాంక్స్. కౌశల్య గారు స్ట్రాబెరీ మిల్క్ షేక్ చూపించారు. సో ఇలాంటి మిల్క్ షేక్స్ ఇంకా ఏమైనా చేసుకోవచ్చు? యూజువల్గా ఏంటంటే మిల్క్ షేక్స్ మనం చిక్కు అంటే సపోటాలు ఉంటాయి కదమ్మా, సపోటాలు పాలతో కలిపి గ్రైండ్ చేసి మిల్క్ షేక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏంటంటే సమ్మర్ సీజన్లో చక్కగా మ్యాంగోస్ వస్తాయి, మామిడి పళ్ళతోటి మనం చక్కటి మిల్క్ షేక్, మ్యాంగో మిల్క్ షేక్ చేసుకోవచ్చు. అలాగా స్ట్రాబెరీ, మ్యాంగోస్, చీకు అలా అన్ని రకాల మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్స్లో ఉన్నటువంటి గొప్పతనం అంటే విలువ ఏంటంటే యూజువల్గా అంటే కిడ్స్కి, పెద్దవాళ్ళు మనం అన్నీ తాగుతాం, లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తల్లులు ఇంట్లో ఉన్న వాళ్ళే తాగుతాం. కానీ యాక్చువల్గా ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం చేస్తుంటారు, వాళ్ళు పాలు తాగరు, పళ్ళు తినరు, టిఫిన్ తినరు, ఇలా అల్లరి పెడుతుంటారు. అలాంటప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి యూజువల్గా వెస్ట్రన్ కంట్రీలో స్మూతీ అంటారు, ఏదో ఒక స్మూతీ తయారు చేసి ఇస్తూ ఉంటారు. అంటే ఇలాగా పాలు పళ్ళు కలిపేసేసి గ్రైండ్ చేసేసి చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు 1 year 6 months బేబీస్ నుంచి వాళ్ళకి ఫ్రూట్ మిక్స్ పెట్టడం వాళ్ళకి డబ్బాలతో దొరికితే అలా పెడతారు. అలాగే ఇప్పుడు మన దేశంలో కూడా చాలా అవేర్నెస్ వచ్చి చాలా మార్కెట్లో రకరకాలైనటువంటి దొరుకుతున్నాయి మిక్చర్స్. అలా కాకుండా మన ఇంట్లోనే చక్కగా స్మూత్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని మనం చక్కగా గ్రైండ్ చేసేసి వాళ్ళకి రకరకాల ఫ్లేవర్స్ తోటి రోజు ఒక్కలాగే తినలేరు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫ్రూట్ మిల్క్ షేకే కాకుండా ఫ్రూట్ యోగర్ట్ దొరుకుతున్నది మార్కెట్లో. ఫ్రూట్ యోగర్ట్ అంటే రకరకాల స్ట్రాబెరీ యోగర్ట్, తర్వాత మ్యాంగో యోగర్ట్, తర్వాత చిక్కు యోగర్ట్ అని టిన్స్ చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి. అవేంటంటే పిల్లలందరికీ యోగర్ట్లు పెట్టేస్తారు తల్లులు. ఎందుకు, బాగా స్కూల్ నుంచి రాగానే పిల్లలకి బలంగా ఉంటుంది వాళ్ళకని ఒక స్నాక్ పెట్టి యోగర్ట్ ఇస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే మన ఇంట్లో కూడా యోగర్ట్ చేసుకోవచ్చు. చక్కగా ఫ్రూట్స్ చాప్ చేసేసి పెరుగుతో పాటు వాళ్ళకి కొంచెం గ్రైండ్ చేసి యోగర్ట్ కూడా పెట్టవచ్చు. అలాగే మిల్క్ షేక్స్ కూడా పిల్లలకి చక్కగా రకరకాలైన ఫ్రూట్స్ తోటి గ్రైండ్ చేసి మిల్క్ కూడా అందులో యాడ్ చేసి చక్కటి ఫ్లేవర్స్తో వాళ్ళకి పెట్టవచ్చు. పిల్లలకి ఏంటంటే స్కిమ్ మిల్క్ కాకుండా చక్కటి థిక్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. గ్రోయింగ్ చిల్డ్రన్కి ఏంటంటే న్యూట్రిషియస్ వాల్యూ చాలా ఎక్కువగా ఉండాలి. పిల్లలు ఎదుగుతూ ఉంటే వాళ్ళు పరిగెడుతుంటారు, వాళ్ళకి క్యాలరీస్ బాగున్నాయే క్వశ్చన్ ఉండదు. వాళ్ళకి అలాగా రోజంతా వాళ్ళు నడుస్తూనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి చక్కటి ఫుడ్ మాత్రం మనం పెడుతూ ఉండాలి. అలాంటప్పుడు ఇవన్నీ చాలా అందుబాటులో పళ్ళతోటి, పాలతోటి, అలాగే పెరుగుతోటి రకరకాల స్మూతీస్ అవన్నీ తయారు చేసి మనం పెట్టామంటే కిడ్స్కి చక్కగా హెల్దీ డైట్ మనం పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. బజార్లో కొనే ఐటమ్స్ కన్నా కూడా మన ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. సో ఇంట్లో చేసినవి చాలా బాగుంటాయి కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోండి. అండ్ చేసే విధానం కూడా చాలా సింపుల్గా, టైం కన్జ్యూమ్గా ఉంది కాబట్టి ఎంచక్గా చేసుకోవచ్చు. స్వాగతం. ఈరోజు కౌశల్య గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ ఏ వంటకం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందామా? కౌశల్య గారు ఇప్పటివరకు మాకు కూల్ మిల్క్ షేక్ చూపించారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ పేరేంటో చెప్తారా? చీజ్ బాల్స్ మా. చీజ్ బాల్స్, ఓకే మ్యామ్. కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకేనమ్మా. చీజ్ బాల్స్ కావాల్సినటువంటి పదార్థాలు: గ్రేటెడ్ చీజ్, కారం, ఆలుగడ్డలు, గరం మసాలా,
పెప్పర్ పౌడర్, బ్రెడ్. అంతేనమ్మా, ఇంతే తీసుకున్నాం. ఓకే మ్యామ్, ఇప్పుడు తయారు చేసే విధానం చూపించండి. ఓకే అమ్మా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఆయిల్ తీసేసుకొని, ఆయిల్ హీట్ అవుతున్న లోపల ఇక్కడ బాల్స్ మనం తయారు చేసేసుకుందాం. ఓకే. ఆయిల్ మనం బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం పెప్పర్, కొంచెం గరం మసాలా, బాయిల్డ్ పొటాటోస్, కొంచెం పెప్పర్, ఉప్పు, కారం, అలాగా కొంచెం చీజ్ కూడా వేసుకుంటున్నాం, గ్రేటెడ్ చీజ్. ఈ చీజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ రెసిపీ అనమాట. టేస్టీగా ఉంటుంది. బాయిల్ అవుతున్నప్పుడు ఈ చీజ్ బాల్స్లో చీజ్ మెల్ట్ అయ్యి తింటున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చీజ్ని బాల్స్ చేసేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, గరం మసాలా వేసుకొని దీన్ని బాల్స్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు చీజ్తో ఈ బాల్స్ తయారవుతున్నాయి. కొంచెం ఆయిల్ పెట్టాను ఇందు లోపల. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బ్రెడ్ చేసేసుకొని కొంచెం ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేస్తాం అంతే. కానీ దీంట్లో ఏంటంటే మెల్టెడ్ చీజ్ చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట ఈ బాల్స్కి. అందుకు ఈ బాల్స్ ప్రత్యేకంగా చాలా రెస్టారెంట్స్లో కూడా చీజ్ బాల్స్ ఆర్డర్ చేసుకుంటారు. ఇది మనం తయారు చేసుకున్న విధానం చాలా ఈజీగా సింపుల్ ప్రొసీజర్లో మనం ఫాలో అవుతున్నాం, చేసుకోవచ్చు. ఓకే మౌనిక, బాల్స్ అన్నీ రెడీ అయిపోయి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం బ్రెడ్ తీసుకున్నాం కదా, ఒక బౌల్ ఆఫ్ వాటర్ ఇవ్వరా నాకు. ఇక్కడ అక్కడ ఉంది బౌల్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది కొంచెం సిమ్లో పెడుతున్నాను నేను. సిమ్లో పెట్టాక బ్రెడ్ని ఏంటంటే కొంచెం వెట్గా తయారు చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ ఇచ్చేసేయండి. కొంచెం తడిపేసుకొని ఇక్కడ ఈ బ్రెడ్ కార్నర్స్ కట్ చేసుకుంటే మంచిది. ఇంకా ఒక నైఫ్ ఇవ్వండి. బ్రౌన్ ఇది హార్డ్ సర్ఫేస్ ఉండదు, అందుకని కార్నర్స్ కొంచెం కట్ చేసుకుంటూ ఇందులోని షుగర్ కాదు, ఓన్లీ వాటర్ వేసి బ్రెడ్ని ఇందులో పెట్టేసేసి మనం ఫోల్డ్ చేసేస్తున్నాం. లోపల చీజ్ ఉంది కాబట్టి చీజ్తో పాటు బాల్స్ అన్నీ ఫ్రై అయిపోతాయి మనకి. ఈ మాదిరిగా మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం ఏంటంటే బాల్ కట్టేటప్పుడు వెట్ హ్యాండ్ చేసుకుంటూ మనం బాల్స్ తయారు చేసుకున్నాం అనుకోండి, గట్టిగా వస్తాయి బాల్స్. ఇదేంటంటే బ్రెడ్ ఎప్పుడైతే మెల్ట్ అయిపోతుందో, చీజ్ మెల్ట్ అవుతుందో బాల్స్లో చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందుకని బాల్స్ లోపల ఉండేటటువంటి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టాను. అలాగా నెక్స్ట్ ఇది కూడా మనం తీసేసుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బాల్స్ ఫ్రై అయిపోతున్నాయి. ఈ మాదిరిగానే డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఎందుకంటే కవరింగ్ అంతా బ్రెడ్తో కవర్ చేసుకోవాలి. వెట్ హ్యాండ్తో కవర్ చేసుకుంటున్నప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. చీజ్ ఇప్పుడు పిల్లలందరికీ చీజ్ చాలా ఇష్టం కాబట్టి ఇలాగ మనం ఎక్కువగా చీజ్తో చేస్తామంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి బాల్స్. ఇవి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి బ్రెడ్ అంతా కొంచెం సాఫ్ట్గా ఉంది కాబట్టి వచ్చాక తీసేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేసరికి అది లోపల అంతా ఉడికిపోతుంది. సో ఈ వంటకం ఇంట్లో ట్రై చేస్తుంటాను. క్యాప్సికమ్తో కూడా చేశాను, చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. క్యాప్సికమ్ కూడా బాగుంటుంది. ఇంకాను ఇదేమో ఈ మాదిరిగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయేటప్పటికి మనం తీసుకోవచ్చు. మీటి గుమగుమలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
చేస్తుంటారు? క్యాప్సికమ్ను చీజ్ కలిపి పెట్టేసేసి ఇలాగే బ్రెడ్తో ఫ్రై చేయొచ్చు. సో బ్రెడ్ ప్లేస్లో క్యాప్సికమ్ పెడితే ఇది బాగా డీప్ ఫ్రై అయింది అనుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో క్యాప్సికమ్ ఇష్టమైన వాళ్ళు క్యాప్సికమ్ కూడా పెట్టుకోవచ్చు ప్లేస్ ఆఫ్ బ్రెడ్లో. సో చాలా డిఫరెంట్ చూపిస్తున్నారు. ఇంకో విధంగా ఎలా చేసుకోవచ్చు కౌశల్య గారు? ఇంకా అంటే నేను చెప్పాను మా క్యాప్సికమ్ వెజిటబుల్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. వెజిటబుల్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, టమాటో ఆరల్స్ ఏదైనా. సో చీజ్ ఇష్టమైన వాళ్ళు ఎంచక్క ఇంట్లోనే ప్రిపేర్ ఇంట్లో ఏదైనా చీజ్తో ఏది చేసుకున్నా కూడా అదేంటంటే తింటున్నప్పుడు చీజ్ కొంచెం మెల్ట్ అవుతుంది కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎప్పుడూ. ఈ మాదిరిగా మనం తయారు చేసిన బాల్స్ని కొంచెం దీంతో ఆయిల్ అంతా స్క్విజ్ చేశాక తీసి మనం ఒక పేపర్ నాప్కిన్ మీద వేసుకున్నాం అనుకోండి, బాగా వస్తాయి ఇవి. దీనికి ఇవి ఎక్కువ డిప్ కూడా పెట్టుకోక్కర్లేదు. యాజ్ ఇట్ ఈజ్గా తింటున్నప్పుడు నోట్లోకి చీజ్ మెల్ట్ అయి వస్తూ ఉంటుంది, అందుకని కొంచెం జాగ్రత్తగా తినాలి. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ చూసుకొని ఆ మెల్ట్ అయిపోతుంది, అంటే వేడి మీద తీస్తాం కదా, అది చాలా బాగా మెల్ట్ అవుతుంది. ఈ మాదిరిగా బ్రెడ్ అనే కాదు, క్యాప్సికమ్ వాట్ ఎవర్ మేబీ మీరు అందులో అప్లై చేసుకోవచ్చు. మోనికా ట్రై చేయండి. ఇట్స్ వెరీ హాట్ చీజ్ బాల్స్. ఓకే మ్యామ్. చాలా వేడివేడిగా ఉంటుంది. చాలా వేడిగా, అందులో చీజ్ మెల్ట్ అయిపోయి ఇంకా వేడిగా ఉంటుంది. చాలా బాగుంది, క్రిస్పీగా అనిపిస్తుంది. సూపర్, చాలా చాలా బాగుంది. అండ్ ఇంట్లో మనం ఈవినింగ్ టైమ్స్లో ఇలాంటి స్నాక్స్ తింటుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. థ్యాంక్ యూ కౌశల్య గారు, రియలీ వెరీ థ్యాంక్స్. ఇంత చక్కటి డిష్ చూపించారు, రియలీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్స్ అమ్మా. చీజ్ బాల్స్ని కూడా ఇలా కాకుండా వేరే విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే బేసిక్ ఇంగ్రీడియంట్ చీజ్ తీసుకున్నాం కదమ్మా. నేను ఒకసారి ఒక పార్టీకి క్యాప్సికమ్ అండ్ చీజ్తో చేశాను. అల్లం పచ్చిమిర్చి వేసాను పేస్ట్. కానీ ఎంత లైక్ చేశారంటే కొంతమంది మా పార్టీస్కి మీరు సప్లై చేస్తారని కూడా అడిగారు. అంటే చీజ్ అండ్ అల్లం పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ కలిపేసేసి దాన్ని బ్రెడ్తో రోల్ చేసేసి చక్కగా స్టిక్స్ తోటి స్టార్టర్స్ లాగా చేశాను అనమాట. అలాగా మనం రకరకాల చీజ్ తోటి అలా కార్న్ అండ్ చీజ్ బాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అమెరికన్ కార్న్ దొరుకుతుంది కదా, కొంచెం మిక్సీలో క్రష్ చేసేసుకొని చీజ్ వేసేసి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసి అది బాల్ తయారు చేసేసి దాంట్లో కార్న్ ఫ్లోర్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే పొటాటో పేస్ట్లోని రోల్ చేసి డిప్ చేసుకోవచ్చు. అలా బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. ఎందులో అయినా దాన్ని ఆ చీజ్లో ఇంగ్రీడియంట్ మధ్యలో పెట్టి దానికి కవరింగ్ ఏదైనా తీసుకొని ఫ్రై చేయొచ్చు. అవన్నీ హాట్ వన్స్ ఏంటంటే మనం చీజ్ ఇలా తీసి చూసేటప్పటికి లోపల మెల్ట్ అయిపోయి చాలా చక్కగా ఉంటుంది టేస్ట్. ఈవెన్ కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దీనికి డిప్ లేకపోయినా కూడా యాజ్ ఇట్ ఈజ్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. లేదంటే టమాటో కేచప్తో కూడా సర్వ్ చేసినా కూడా బాగుంటుంది. సో ఇది ఇవాళ నీటి గుమగుమలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటా. అందులో కీప్ స్మైలింగ్. బై.